ధర్మస్థల కేసుకు సంబంధించి బిగ్ అప్డేట్. సిట్ జరుగుతున్న తవ్వకాల్లో ఓ చిరిగిన రెడ్ జాకెట్, ఓ ఏటీఎం, ఓ పాన్ కార్డు దొరికినట్లుగా సమాచారం. సుజాత భట్కు సంబంధించిన లాయర్ ఈ విషయాలను బయటపెట్టారు. మొదటి స్పాట్లో తవ్వకాలు జరిపినప్పుడే ఈ ఆధారాలు దొరికాయని ఆయన అన్నారు. పాన్ కార్డుపై లక్ష్మి అనే మహిళ పేరుందని తెలిపారు. మరొక కార్డుపై ఓ మగ వ్యక్తి పేరుందన్నారు. సైట్ నెంబర్ 1లో తవ్వకాలు జరిపినప్పుడే ఈ ఆధారాలు లభించినట్లుగా లాయర్ తెలిపారు. అయితే సిట్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మొత్తం 15 సైట్లలో తవ్వకాలు జరపాలని సిట్ అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 3 సైట్లలో జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని అధికారులు చెప్పారు. కానీ సుజాత భట్ లాయర్ మాత్రం అధికారులకు చెప్పిన దానికి భిన్నంగా సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో ధర్మస్థలలో వందలాది మహిళల సామూహిక ఖననాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు నిజమవుతుందా అన్న ఆందోళన మొదలైంది. అటు లక్ష్మి అనే మహిళ ఎవరు, ఏటీఎం కార్డు ఎక్కడికి అక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై కూడా విచారణ జరుపుతున్నారని సుజాత భట్ లాయర్ చెబుతున్నారు.